నమస్తే. తమన్నా భాటియా దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీస్లో నటించిన ముద్దుగుమ్మ. ముట్టుకుంటే మాసిపోయే రంగు ఆమె సొంతం. అందరూ ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో ఆమె నటించింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకుంది. 1989 డిసెంబర్ 21న ముంబైలో ఆమె సింధు కుటుంబంలో జన్మించింది. సంతోష్ భాటియా, రజనీ భాటియా దంపతులకు ఆమె జన్మించారు. ఆమెకు ఒక సోదరుడు ఆనంద్ భాటియా ఉన్నాడు. ఆయన మెడిసిన్ చదివాడు. ఇక తండ్రి సంతోష్ భాటియా డైమండ్ బిజినెస్ చేశారు. మేనకా జీ కూపర్ ఎడ్యుకేషనల్ స్కూల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు తమన్నా. చిన్నప్పటి నుంచి ఆమెకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉందంట. తల్లిదండ్రులు కూడా ఆమె ఇంట్రెస్ట్ను చూసి ప్రోత్సహించారట. ఈ క్రమంలోనే ఆమె పలు కమర్షియల్ యాడ్స్లో మోడల్గా నటించారు. ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ షాబాష్ షామ్స్ చాన్సా రోషన్ చెహ్రా సినిమాకు ఆడిషన్స్ నిర్వహించగా తమన్నా అందులో పాల్గొన్నారు. ఈ ఆడిషన్స్లో ఆమె పాల్గొనడం, ఈ సినిమాకు సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో డీలా పడిపోయింది. ఆ తర్వాత తెలుగులో డైరెక్టర్ దశరథ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ సినిమాకు ఆమె సెలెక్ట్ అయ్యారు. మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాలో నటించింది తమన్నా. ఇది కూడా పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా తమిళ సినిమాలలో ఈ మిల్కీ బ్యూటీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో నటుడు రవికృష్ణతో కేడి సినిమాలో నటించారు. ఇందులో మరో హీరోయిన్ ఇలియానా కూడా ఉంది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇక తమన్నాపై ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది అని అప్పట్లో చర్చించుకున్నారట. అయితే ఇదే కేడి సినిమాను తెలుగులో జాదు పేరుతో విడుదల చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాకు తమన్నాను ఎంచుకున్నారట. ఆ సమయంలో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆ ఐరన్ లెగ్ను ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించినా ఆయన వినిపించుకోలేదు. వరుణ్ సందేశ్ సరసన నటించేందుకు ఆమెను తీసుకున్నారు. ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ కావడం, తమన్నా నటనతో యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడడంతో ఇక ఆమె అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా హిట్ తర్వాత దర్శకులు ఆమె కోసం క్యూ కట్టారు. నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెంపర్లాడారు. తమిళ్లో హిట్ అయిన కల్లూరి సినిమా కూడా కోలీవుడ్ను కొట్టేసింది. తెలుగులో కళాశాల పేరుతో సినిమా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా హిట్ టాక్ వచ్చింది. ఇక మగధీర సినిమాలో రాజమౌళి తొలుత తమన్నాను అనుకుని ఆడిషన్స్ నిర్వహించారట. కానీ రామ్ చరణ్ సరసన ఆమెకు సెట్ కాకపోవడంతో తమన్నాను పక్కన పెట్టి కాజల్ను తీసుకున్నారు. ఆ తర్వాత తమన్నా వరుసగా తమిళం, తెలుగులో దూసుకువెళ్ళింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, తమిళంలో సూర్య హీరోయిన్ ఆయాన్ కూడా బంపర్ హిట్ సాధించారు. ఇదే సినిమాను తెలుగులో వీడొక్కడే పేరుతో విడుదల చేశారు. దీంతో తమన్నా కన్ను బాలీవుడ్ పై పడడంతో ఆ దిశగా అడుగులు వేయగా బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్ వాలాలో నటించగా అది ఫ్లాప్ అయింది. అలా వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె దృష్టి మళ్లీ సౌత్ ఇండియాపై పడి కార్తీతో ఆవార సినిమాలో నటించగా అది సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సమయంలో కార్తీతో ఆమె డేట్ చేసిందనే వార్తలు వచ్చాయి. కార్తీ తండ్రి మందలించడంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్కు బ్రేకులు పడ్డాయి. అలా ఈ ముద్దుగుమ్మ కెరీర్ సాగుతున్న క్రమంలో లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్తో తమన్నా జీవితమే మలుపు తిరిగింది. ఇందులో నటించిన విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం ప్రారంభమైంది. 2023 న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరి లిప్ లాక్ ఫోటోలు బయటపడ్డాయి. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాగానే కూడబెట్టుకుందనే వార్తలొచ్చాయి. పలు కమర్షియల్ యాడ్స్లో నటిస్తూ కోట్లు కూడబెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 150 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో తమన్నా ఈడీ కేసులు ఎదుర్కొంటోంది. పలు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేశారు అని తమన్నాపై కేసు నమోదు కావడంతో ఈడీ ఆమెను విచారిస్తోంది.